హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని మంచి కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లోనూ కిచెన్లోనూ చేసుకునే పనులను సులువుగా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునే సింపుల్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని కూడా ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఆ టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము ఇలా ఖర్జూరాలు కొన్నప్పుడు ఇలాంటి బాక్స్లు అవి వస్తూ ఉంటాయి కదండి. అంతేకాకుండా మనం ఏదైనా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు, లేదంటే మనకి ఏవైనా కర్రీస్ అవి ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. ఈ బాక్సులు పడేయకుండా ఇలా వాడుకోవచ్చండి. మనము కూరల్లో వాడే కొత్తిమీర ఇంకా పుదీనా కట్ చేసి కడిగి వేస్తూ ఉంటాం కదండి. అది ఎంత కడిగినా కూడా మనకి అందులో ఎంతో కొంత ఇసుక అనేది ఉంటుందని మనము డౌట్ పడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి బాక్స్లో కనుక వేసేసి మనము ఇలా వాటర్తో మనం కడిగేసామనుకోండి, అందులో ఉండే ఇసుక అంతా కూడా మనకి ఆ హోల్స్లోంచి బయటికి వెళ్ళిపోతుందండి. తర్వాత మనకి కొత్తిమీర పుదీనా అనేవి ఇలా నీట్గా కడుక్కొని మన కూరలో వేసుకోవచ్చండి. అంతేకాకుండా ఆకుకూరలు కూడా ఇదే పద్ధతిలో మనం కనుక క్లీన్ చేసుకుంటే ఆకుకూరలు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. టిప్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, మనము ఇలా మార్కెట్ నుంచి యాపిల్స్ తెచ్చుకుని అవి వాడుకుంటూ ఉంటాం కదండి. అలా వాడేటప్పుడు మనకి ఒక్కొక్కసారి యాపిల్స్ మీద మైనం పూత అనేది పూస్తూ ఉంటారు కదండి. ఈ యాపిల్స్ అనేవి మెరవటానికి మైనం పూత అనేది పూయటం వల్ల మనకి అవే తిన్నామనుకోండి, మనకి జీర్ణకోశ సమస్యలు రావటమే కాకుండా ఎన్నో అనారోగ్యాల పాలు కూడా అవుతాం కదండి. అలా కాకుండా అంతేకాకుండా చిన్నపిల్లలు కనుక ఇవి తిన్నట్లయితే వాళ్ళకి చాలా రకాలైనటువంటి డిసీజెస్ ఇవి వస్తాయి కదండి. అంతేకాకుండా చిన్నపిల్లలు కనుక అలా పెట్టినట్లయితే వాళ్ళకి ఎన్నో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కదండి. యాపిల్స్ అనేవి నీట్గా క్లీన్ చేయడానికి ఒక మంచి టిప్ ఉందండి. ఒక గిన్నెలో సగం వరకు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. తర్వాత అందులోనే మనం వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగరు ఒక మూత వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక ½ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. అదే మనం వంటల్లో వాడతాం కదండి, ఆ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనము ఈ యాపిల్స్ని ఆ బౌల్లో వేసేసుకొని ఒక గంట పాటు అలా వదిలేయాలండి. ఒకసారి ఆ యాపిల్స్ని ఇలా గట్టిగా రుద్దేసి మనం కడిగేసామనుకోండి, దాని మీద ఉండేటటువంటి మైనం అంతా పూర్తిగా పోతుందండి. తర్వాత యాపిల్స్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసి మనం తిన్నామనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము సాల్ట్ ప్యాకెట్ని ఇలా కట్ చేసి ఇలాగా జార్స్లో పోసుకొని వాడుతూ ఉంటాం కదండి. దాంట్లో స్పూన్ పెట్టుకుని మనము కూరల్లోనూ ఇంకా వంటల్లోనూ ఇలా ఉప్పు చల్లుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అలాగా స్పూన్తో తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు అనేది ఎక్కువ వచ్చేసి మనకి ఉప్పు ఎక్కువగా కూరల్లో అట్లా చల్లేస్తూ ఉంటాం కదండి. అలా ఉప్పు అనేది ఎక్కువగా పడకుండా మనకి తగినంతగా తీసుకోవడానికి ఇలా ట్రై చేయండి. మనము ఇలా సాల్ట్ ప్యాకెట్ కవర్ని తీసుకోవచ్చు, లేదంటే ఇలాగ కొంచెం గట్టిగా ఉండే కవర్ని ఏదైనా తీసుకుని ఒక చిన్న ముక్కలాగా ఇలాగా కట్ చేసుకోవాలండి. తర్వాత డబ్బాకి అటువైపు నుంచికి ఇటువైపు నుంచికి కదలకుండా గట్టిగా ప్లాస్టర్ వేసేసుకోవాలండి. ఇలా ప్లాస్టర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా నిండుగా సాల్ట్ వచ్చినట్లయితే మనము అంటించుకున్నటువంటి కవర్ ఉంది కదండి, ఆ కవర్కి ఇలా టచ్ చేసి తీసామనుకోండి, మనకి తగినంత సాల్ట్ అనేది వస్తుందండి. తర్వాత ఇలా కవర్ అంటించడం వల్ల మూత అనేది లూజ్గా ఉంటుందని అనుకోవద్దండి. ఇలా కవర్ వేయటం వల్ల మనకి మూత అనేది కూడా చాలా టైట్గా పడుతుందండి. ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండి, ఇలా మూత మనకి టైట్గా పడుతుంది కాబట్టి ఎలాంటి లీకేజీ కూడా ఉండదండి. టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇది పట్టిక అని అన్ని పచారీ షాపుల్లోనూ మనకి పూజా సామాగ్రి దొరికే స్టోర్స్లోనూ దొరుకుతూ ఉంటుంది కదండి. ఈ పట్టిక వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయం కదండి. ఈ పట్టిక అనేది ఉపయోగించి మనము వాటర్ని ఎలా ప్యూరిఫై చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మురికిగా ఉన్న వాటర్ని మనము ప్యూర్ వాటర్ ఎలా మార్చుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం కడిగి ఇలా వాటర్ని మురికిగా చేశానండి. ఎందుకంటే నా దగ్గర మురికిగా ఉన్న వాటర్ లేదు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నానండి. ఇలా మన దగ్గర ఉన్నటువంటి పట్టిక ఉంది కదండి, ఈ పట్టికని 5-6 సార్లు వాటర్లో ఇలా తిప్పేసి తర్వాత మనము ఆ వాటర్ని ఒక గంట తర్వాత కనుక చూసినట్లయితే మనకి వాటర్లో ఉండేటటువంటి మురికంతా కూడా ఇలా అడుగు పేరుకుపోతుందండి. పైన ప్యూర్ వాటర్ మనకి మిగులుతుందండి. ఎప్పుడైనా సరే మనకి ట్యాప్ వాటర్ అనేది ఒక్కొక్కసారి మురిగ్గా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి. పట్టిక వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే కదండి. ఈ టిప్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో దారబంతులు ఉంటూ ఉంటాయి కదండి. ఈ దారం అనేది మనము మాలలు కట్టుకోవడానికి ఇంకా మనము స్టిచ్చింగ్ చేయడానికి వాడుతూ ఉంటాం కదండి. ఇవన్నీ కూడా ఒకేసారి మనము ఇలా పెట్టేసి మనము ఏదైనా బాక్స్లో పెట్టినట్లయితే మనకి అవన్నీ కూడా దారాలు కలిసిపోయి మనకి చిక్కుపడిపోతూ ఉంటాయి. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఓడతీయటం అనేది చాలా కష్టం అవుతుంది కదండి. అలా కాకుండా దారాలు చిక్కుపడకుండా నీట్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి. ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఆ బాక్స్లో మన దగ్గర డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి, ఆ టేప్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డబ్బా లోపల ఇలా అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద ఉన్నటువంటి ఎల్లో పేపర్ తీసేసి దారబంతులు మనం నీట్గా చుట్టేసుకున్న తర్వాత ఆ దారబంతులన్నీ కూడా ఇలాగా
మనము ఆ డబల్ సైడెడ్ టేప్ మీద అంటించామనుకోండి మనకి దారబంతులన్నీ కూడా నీట్గా ఉంటాయండి. మనకి ఎలాంటి చిక్కులు పడిపోకుండా కూడా ఉంటాయి. తర్వాత మనం సూదులు కూడా మనకి ఇలా డబ్బా మూత ఉంది కదండి, ఆ డబ్బా మూతకి లోపల భాగంలో డబల్ సైడెడ్ టేప్ అంటించేసుకుని వాటి మీద కనుక సూదులు అంటించుకున్నాం అనుకోండి మనకి సూదులు కూడా అదే ప్లేస్లో ఉంటాయండి. మనము కావాల్సినప్పుడు ఇలా దారబంతులు తీసుకుని మనకు అవసరమైనప్పుడు ఇలా సూదులు కూడా తీసుకుని వాడుకోవచ్చండి. సూదులు ఎక్కడెక్కడో పెట్టుకుని వెతుక్కునే పని లేకుండా ఇలాగే మనం రెండు కూడా ఇందులో స్టోర్ చేసుకుంటే దారాలు అనేవి చిక్కుపడకుండా నీట్గా ఉండడమే కాకుండా సూదులు కూడా వెతుక్కునే పని లేకుండా కూడా ఉంటుందండి. ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము అప్పడాలు అనేవి ఇలా ప్యాకెట్ల రూపంలో షాపుల్లో కొని తెచ్చుకొని ఒకసారిగా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇవి జనరల్గా మనము పప్పు వండుకున్నప్పుడు లేదంటే మనకి సాంబార్ అది పెట్టుకున్నప్పుడు వేయించుకుంటూ ఉంటాం కదా. తలు ఎక్కువ మొత్తంలో కొని తెచ్చి పెట్టుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి అవి పురుగు పడుతూ ఉంటాయి, లేదంటే ఒక రకమైనటువంటి స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా అప్పడాలు అనేవి ఎప్పటికీ కూడా పురుగు పట్టకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి. ఒక ప్లాస్టిక్ బాక్స్ ఒక దాన్ని తీసుకోవాలండి. అందులో లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు ఒక 5-6 తీసుకుని దాంట్లో వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఆ బిర్యానీ ఆకులు కూడా ఒక 2-3 ఇలాగ కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు అప్పడాలన్నీ కూడా ఇలా బాక్స్లో కనుక సర్దేసుకున్నాం అనుకోండి మనకి అప్పడాలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటమే కాకుండా పురుగు పట్టకుండా కూడా ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పూజ దగ్గర కుంకుమ వాడుతూ ఉంటాం కదండి, దేవుడికి బొట్లు పెట్టడానికి. ఇంకా పూజ అయిన తర్వాత మనం కూడా దేవుడి బొట్టు కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ మంచి స్మెల్ రావడానికి, అంటే కుంకుమ పొద్దుటే పెట్టుకుంటే సాయంత్రం వరకు కూడా మంచి స్మెల్ రావడానికి ఒక మంచి టిప్ ఉందండి. మనకి జవ్వాది పౌడర్ అని చెప్పి ఇలా మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి, ఎక్కువగా పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. జవ్వాది పౌడర్ని ఇలా కొద్దిగా తీసుకుని మనం ఏ కుంకుమ అయితే వాడాలనుకుంటున్నామో ఆ కుంకుమలో కొద్దిగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కుంకుమ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. జవ్వాది పౌడర్ అనేది ఎక్కువగా మనకి దేవాలయాల్లో మంచి సువాసన రావడానికి వాడతారు కదండి. ఇది మంచి సుగంధభరితమైనటువంటిది కాబట్టి మనము ఎక్కువగా పూజల్లో వాడుతూ ఉంటామండి. తర్వాత ఇలా కలుపుకున్నటువంటి కుంకుమను కుంకుమ బరెల్లో స్టోర్ చేసుకునే ముందు బరెల్లో ఒక కర్పూర బిళ్ళను వేసి తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కుంకుమను కనుక వేసామనుకోండి కుంకుమ అనేది పురుగు పట్టకుండా ఉండటమే కాకుండా కుంకుమ అనేది మంచి సువాసనతో కూడా ఉంటుందండి. ఇలా మనం ఏదైనా ఫంక్షన్స్కి బొట్టు పెట్టి పిలుస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు వాడుకోవచ్చు. తర్వాత మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్లప్పుడు కూడా బొట్టు పెట్టడానికి ఇలా తయారు చేసుకున్న కుంకుమను కనుక వాడామనుకోండి మనకు కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుందండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే జనరల్గా మన అందరిలోనూ దాదాపుగా చపాతీలు అనేవి చేసుకుంటూ ఉంటాం కదండి. కొంతమంది అయితే చపాతీ పిండి కలపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదంటే విసుగ్గా కూడా ఉంటారు. కొంతమందికి పిండి కలపడానికి ఓపిక కూడా ఉండదు. అలా కాకుండా ఇలా చపాతీ పిండిని 100 మందికి 100 చపాతీలు ఈజీగా చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా బాగుంటుందండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. తర్వాత మనము గోధుమ పిండి ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో వేసేసుకుని ఒక స్పూన్ తీసుకుని ఇలా కలుపుకోవాలండి. మనము చేయి పెట్టకుండా ఇలా స్పూన్తోనే ఈజీగా కలిపేసుకోవచ్చండి. కొంచెం అవసరం అయితే వాటర్ కూడా వేసుకోవాలండి. తర్వాత ఇలా స్పూన్తో కలుపుకుంటే మనకి పిండి అనేది చాలా స్మూత్గా తయారవుతుందండి. చేయి పెట్టి కలపకుండా మనకి పిండి అనేది స్పూన్తోనే చాలా ఈజీగా కలిసిపోతుందండి. తర్వాత మనము ఏదైనా ఒక గరిటె కానీ లేదంటే గ్లాసు కానీ లేదంటే ఇలా మనకి పీలర్ ఉంటుంది కదండి, ఈ పీలర్తో కూడా ఇలా గట్టిగా తిప్పేసి కలిపేసామనుకోండి మనకి పిండి చాలా స్మూత్గా తయారవటమే కాకుండా మనం అప్పటికప్పుడు కలుపుకున్నా కూడా మనకి చపాతీలు అనేవి చాలా శుతిమెత్తగా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు తినేటట్టుగా కూడా చాలా మెత్తగా కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ కర్ర ఇంకా పీట లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలా ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను డీమార్ట్ కవర్ని తీసుకుంటున్నానండి. ఇదే ప్లేస్లో మీరు ఆయిల్ ప్యాకెట్స్కి వచ్చే కవర్స్ ఉంటాయి కదండి, కవర్స్ని కూడా వాడుకోవచ్చండి. ఇలా కవర్ని సెంటర్కి కట్ చేసి ఇలా 2 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్కి మనము కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. చాలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము ముందుగా పిండిలో ఆయిల్ వేసి కలుపుకున్నాం కాబట్టి చాలా కొద్ది మొత్తంలో ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. తర్వాత చపాతీ పిండిని తీసుకుని ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకుని మనం రెడీ చేసుకున్నటువంటి ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకోవాలండి. మరొక ప్లాస్టిక్ షీట్ ఉంటుంది కదండి, దాన్ని ఇలాగా మనం తయారు చేసుకున్నటువంటి గోధుమ పిండి మీద ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఇలాగా మ్యాషర్ ఉంటుంది కదండి, ఆ మ్యాషర్ తోటి మనము ఇలాగ చపాతీ ముద్ద మీద ఇలా ఒత్తినట్లు చేసామనుకోండి, ఇట్లా రౌండ్గా ఒత్తినట్లు చేస్తే చపాతీ చాలా బాగా వస్తుందండి, చాలా పలచగా కూడా వస్తుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి చపాతీని మనము పెనం మీద కనుక కాల్చుకున్నామనుకోండి మనకి చపాతీ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, క్లియర్గా చూడండి, చాలా నీట్గా వచ్చింది కదండి చపాతీ. ఇలా పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా తీసుకుని చపాతీని మనము
నూనె లేకుండా కాల్చుకోవచ్చండి. ఇలాగే పూరి, పుల్కా ఇంకా చపాతీ అనేవి ఈజీగా మనము ఇలా తయారు చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే మనము ఇలా ఎక్కువ మందికి చపాతీలు అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా రెండు వైపులా కూడా కాల్చుకొని తీసుకున్నట్లయితే మనకి చపాతీ అనేది చాలా ఈజీగా రెడీ అవుతుందండి. మనము పిండి కలిపేటప్పుడు ఆయిల్ వాడాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఆయిల్ వేసుకునే పని కూడా ఉండదండి. ట్రావెలింగ్లో ఒక్కొక్కసారి ఫుడ్ అనేది పట్టుకెళ్తూ ఉంటాం కదండి. ప్యాక్ చేసుకొని పట్టుకువెళ్ళినప్పుడు ఇలాంటి చపాతీలు కనుక తీసుకువెళ్ళామనుకోండి, మనకి చపాతీలు అనేవి చాలా ఎక్కువసేపు మృదువుగా ఉండటమే కాకుండా చపాతీలు కూడా మనం తినడానికి కూడా చాలా మెత్తగా కూడా ఉంటాయండి. చాలామందికి చపాతీలు చేయడం అనేది అంత బాగా నీట్గా కుదరదు కాబట్టి ఇలా ట్రై చేసామనుకోండి, చపాతీలు చేయడం ఈజీ అవటమే కాకుండా చాలా నీట్గా కూడా వస్తాయండి. ఈసారి ఇంట్లో ఎక్కువ మొత్తంలో ఎక్కువ మందికి చపాతీలు చేయాలనుకున్నప్పుడు, అంతేకాకుండా టైం అనేది ఎక్కువగా లేనప్పుడు తక్కువ టైంలో ఇలా చపాతీలు అనేవి ప్రిపేర్ చేసుకోండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.